హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. దేశంలోని శక్తివంతమైన 100 మంది భారతీయుల లిస్టుని రిలీజ్ చేసింది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక. ఈ పత్రిక ప్రతి సంవత్సరం మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ అంటూ ఒక 100 మంది జాబితాను రిలీజ్ చేస్తూ ఉంది. ఇప్పుడు 2025 గాను అలాంటి జాబితాను ఒకటి రిలీజ్ చేసింది. ఇందులో అన్ని రంగాలకు సంబంధించి బిజినెస్, స్పోర్ట్స్, సినిమా, పొలిటికల్, మత గురువులు, ఇలా అన్ని రంగాలకు సంబంధించినటువంటి మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తుల లిస్టును ఈ సంవత్సరం కూడా రిలీజ్ చేసింది. ఇందులో మన తెలుగు రాష్ట్రాల నుంచి 5 మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, అసదుద్దీన్ ఓవైసీ, అలాగే అల్లు అర్జున్. ఇక స్పోర్ట్స్లో కూడా రోహిత్ శర్మ, అలాగే బుమ్రా, విరాట్ కోహ్లీ ఉన్నారు. ఇక దేశం మొత్తంలో టాప్ 10 విషయానికి వస్తే 2025 టాప్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ లిస్ట్లో మొదటి స్థానం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన శక్తివంతమైన నాయకుడిగా పరిగణించబడ్డారు. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా 3 సార్లు దేశానికి ప్రధానిగా పనిచేశారు మోడీ. 3వ సారి కేంద్రంలో ప్రధానిగా పగ్గాలు చేపట్టడం తన పట్ల ప్రజాదరణ తగ్గకుండా చేసిందని ఈ నివేదిక పేర్కొంది. ఇక 2వ స్థానంలో అమిత్ షా. భారత ప్రభుత్వంలో హోంమంత్రిగా, రాజకీయాల్లో ఆయనకున్న పట్టు కారణంగా అమిత్ షా కూడా శక్తివంతమైన నాయకుడుగా 2వ స్థానంలో నిలిచారు. ఇక విదేశాంగ మంత్రిగా ఉన్న సుబ్రహ్మణ్యం జైశంకర్ 3వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS నాయకుడిగా, భారతదేశ రాజకీయాల్లో ప్రభావం ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందిన మోహన్ భగవత్ 4వ స్థానంలో నిలిచారు. ఇక 5వ స్థానంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 6వ స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, 7వ స్థానంలో రాజ్నాథ్ సింగ్, 8వ స్థానంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, 9వ స్థానంలో కాంగ్రెస్ నాయకుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, 10వ స్థానంలో ముఖేష్ అంబానీ. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 14వ స్థానంలో ఉండగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానంలో ఉన్నాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 73వ స్థానంలో ఉన్నారు. ఇక పుష్ప 2 మూవీతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ 92వ స్థానంలో ఉన్నాడు. అలాగే తమిళ నటుడు ఇళయ దళపతి విజయ్ రీసెంట్గా పార్టీ పెట్టారు. ఆయన పవన్ కళ్యాణ్ కన్నా ఒక స్థానం తక్కువగా ఉన్నాడు. 74వ స్థానంలో విజయ్ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్లో 73వ స్థానంలో ఉన్నాడు. ఈయన గత 12 సంవత్సరాలుగా జనసేన పార్టీని పెట్టి 2019 ఎన్నికల్లో ఒక స్థానంలో గెలుచుకున్న ఈ పార్టీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి 21 స్థానాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి 21 స్థానాలు గెలుచుకోవడం, అలాగే 2 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళు రాసింది ఏంటంటే, జనాలను చాలా ప్రభావితం చేయగల నాయకుడు అంటూ వాళ్ళ విషయం చెప్పడం జరిగింది. ఇలా దేశంలోని మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ వీళ్ళంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఈ 100 మంది లిస్టును అయితే రిలీజ్ చేసింది. ఇందులో మన తెలుగు వాళ్ళలో చూస్తే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నుంచి, పవన్ కళ్యాణ్, అలాగే ఇటు తెలంగాణ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి చూస్తే అల్లు అర్జున్కు మాత్రమే స్థానం దక్కింది. ఇది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిలీజ్ చేసినటువంటి టాప్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ లిస్ట్.